1886 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా షికాగోలో 10 నుంచి 14 గంటలు ఒక్కొక్క కార్మికుడు పనిచేస్తున్నటువంటి విధానాన్ని నిరసిస్తూ 8 గంటలు మాకు పని వేళలుగా ఇవ్వండి, 8 గంటలు విశ్రాంతి ఇవ్వండి, 8 గంటలు వినోదంతో పాటు ఇతర కార్యకలాపాలకు కేటాయించండి, అప్పుడే మేము ఉత్తేజంగా ఉత్సాహంగా ఆ 8 గంటలు విధులు నిర్వహించేటువంటి అవకాశం వెసులుబాటు ఉంటుంది అని చెప్పి కోరిన మీదట ఆ రోజు దానిని పెడచెవిన పెడుతూ జరిగినటువంటి దమనకాండలో కాల్పులు జరపడం, దానిలో పాపం కార్మిక సోదరులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి ఆ సంఘటనని దృష్టిలో పెట్టుకుని తర్వాత వాళ్ళ పోరాట ఫలితం ఈరోజు ప్రభుత్వాలు దిగొచ్చాయి. అందులో భాగంగా ఈరోజు తెలుగు జిల్లాలైతే ప్రధానంగా వీటిల్ని సెలవు దినాలుగా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ట్రేడ్ యూనియన్కి సంబంధించి కార్మికులకు సంబంధించి అనేక సందర్భాల్లో మనం చూసాం. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా సరే ఆ కార్మికులకు అండగా నిలిచినటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు కార్మికుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో లేడు. ఏ రోజైతే గతంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ దగ్గర నుంచి ఈరోజు వరకు మనం ఒక్కొక్కటిగా చూస్తే విశాఖ ఉక్కు కర్మాగారంతో సహా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు కార్మికులకు సంబంధించి నేనుంటా, కార్మిక బంధువు నేను రకరకాలుగా మాట్లాడి ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి రోజుకొక మాట మాట్లాడుతూ దిశలుగా ఈరోజు ఏదో ఒక దశలో ప్రైవేటీకరణ ప్రారంభించి దశల వారీగా ప్రైవేటీకరణకి ఈరోజు దాని విధంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి లే ఆఫ్ ప్రకటించడం, వాళ్ళని తొలగించడం, రకరకాలుగా వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా పోవడం, ఇవన్నీ కూడా ఈరోజు చూస్తున్నటువంటి నేపథ్యంలో కార్మికుల పట్ల ఎంత పక్షపాత వైఖరి ప్రదర్శించాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా ఒక చిన్న ప్రమాదం జరిగితే కార్మికులకు సంబంధించి ఏ విధంగా అండగా నిలిచాడు. ₹1 కోటి నష్టపరిహారం అందించినటువంటి ముఖ్యమంత్రిగా దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రకి ఎక్కాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పడం కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ప్రతిపక్షంలో చాలా మాటలు మాట్లాడతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా విశాఖ ఉక్కును గురించి మాట్లాడాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటినీ పక్కన పెట్టి ఈరోజు ప్రజలను మోసం చేయడం, కార్మికులను మోసం చేస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే డిమాండ్ చేస్తాడో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధంగా ఆయన స్పందించి నష్టపరిహారం అందించి కార్మిక కుటుంబాలను ఆదుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా ట్రేడ్ యూనియన్కి సంబంధించి మరింత బలోపేతం చేస్తాం. నెల్లూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ పక్షాన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మాకున్నటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరితో కలిసి రాబోయేటువంటి రోజుల్లో జయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జయ పాపం ఈరోజు దీనికి సంబంధించి జెండా ఆవిష్కరణ చేసి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులర్పించి ఘనంగా కేక్ కట్ చేసి సామాజిక సేవలో భాగంగా కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఈరోజు మున్సిపల్లో పనిచేసేటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళు మున్సిపల్ కార్మికులు అంటే పాపం పారిశుధ్య కార్మికులు. మనం అందరం కూడా వాళ్ళ మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి వ్యక్తుల మీద, అటువంటి కుటుంబాల మీద దృష్టి పెట్టి వాళ్ళకి ఈరోజు వస్త్రాలు పంపిణీ చేశారు. అక్కడ ఉన్నటువంటి మహిళలకి, ఉన్నటువంటి పురుషులకి ఇద్దరికి కూడా ఇది నిజంగా నేను ఈ సందర్భంగా వాళ్ళ పారిశుధ్య కార్మికులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి బట్టలు పంపిణీ చేసినటువంటి జయకుమార్ రెడ్డికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ